ఫోన్ ట్యాపింగ్ వెనుక సుప్రీం ఎవరు? ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రశ్నించిన సిట్. ఎస్ఓటి ఏర్పాటు చేసింది ఎవరు? దాని ఉద్దేశం ఏమిటి? ఆ డేటాను ధ్వంసం చేయడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? సుప్రీం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చేవి అని ప్రశ్నల వర్షం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావు ఇంటి భోజనం, మెడిసిన్కు అనుమతి, స్టేషన్ రూమ్లోనే బస ఏర్పాటు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న సుప్రీం ఎవరు? నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? జరిగితే 2 సంవత్సరాలు గడిచిపోతున్నా రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ నిందితులు ఎవరనేది ఎందుకు తేల్చలేకపోయిన్లు? అంటే ఇది మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు దీన్ని సాగదీసి వచ్చే ఎన్నికల ముందు ఎవరో ఒక బీఆర్ఎస్ పెద్ద లీడర్ని కటకటాల్లోకి పంపి మళ్ళా సులువుగా ఎన్నికలు గెలవాలనే ఒక వ్యూహాన్ని ఈ బీఆర్ఎస్ కావచ్చు, ఈ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అల్లుతున్నదా అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వార్తలు వస్తున్నాయి. ప్రభాకర్ రావు చుట్టూ ఈ చర్చ అంతా జరుగుతున్నది. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? జరిగితే ఆ ఫోన్ ట్యాపింగ్ చేపించింది ఎవరు? ఆ ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు గారి పాత్ర ఎంత? లేకపోతే ఊరికే బీఆర్ఎస్ వైపు వేలెత్తి చూపడానికి, బీఆర్ఎస్ని ఇరకాటంలో పడేయడానికి ఇలాంటి వార్తలు రాసుకొస్తూ పబ్బం గడుపుకుంటున్నారా అనేది కూడా తెలియవలసిన అవసరం అయితే ఉన్నది. ఇంకొకటి ఎస్ఓటి. నిజంగా ఈ ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ ఉన్నది కదా, వీళ్ళను కట్టడి చేయవలసిందే. టాస్క్ ఫోర్స్ అనేది ఒక ఇల్లీగల్ అడ్డా. దానికి పోలీస్ స్టేషన్ అనే ఒక బోర్డు ఉండదు. ఆ లోపల పోలీసు వారు ఉంటారు. అక్కడ ఎఫ్ఐఆర్ కాదు, అక్కడ ఎఫ్ఐఆర్ చేయరు, అక్కడ ఏ కేసు నమోదు చేయరు. సాధారణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు ఇస్తే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉరుకుతారు. ఉరికొచ్చి ఓ రోజంతా ఆ లోపలేసి కొడతారు. అది కేవలం పనిష్ చేయడానికి పెట్టిన ఒక ఇల్లీగల్ అడ్డా. దయచేసి దీని మీద న్యాయస్థానాలు జోక్యం కల్పించుకోవాలి. మానవ హక్కుల సంఘాలు దీని మీద జోక్యం చేసుకోవాలి. చాలామందిని శారీరకంగా ఇక సంసారానికి పనికి రాకుండా, ఇక వాడు ఏ పని చేసుకోలేకుండా అంతగా హింసిస్తారు ఈ టాస్క్ ఫోర్స్ టీంలు కానీ, లేకపోతే ఇప్పుడు చెప్తున్న ఎస్ఓటీలు కానీ. ఇవి జస్ట్ పని చేయడానికి, కొట్టడానికి, కొట్టింది ఏర్పడకుండా 4-5 రోజులు రహస్యంగా దాచిపెట్టడానికి అడ్డాలుగా వాడుకుంటున్నారు. ఇది నేను జడ్జి గారి ముందు కూడా చెప్తుంది. టాస్క్ ఫోర్స్ మంచిదే, కానీ మరి టాస్క్ ఫోర్స్ టీంకి పోలీస్ స్టేషన్లోనే బోర్డు ఎందుకు పెట్టలే? నువ్వు ఎమ్మెల్యే ఫోన్ చేసినా ఇక్కడ లేడని చెప్తాడు. దానికి పోలీస్ స్టేషన్ అనే బోర్డు ఉండదు. కానీ లోపల పోలీసు వాళ్ళు ఉంటారు. ఓ సిఐ గారు ఉంటారు, ఓ డీసీపీ గారు ఉంటారు, అందరు ఉంటారు ఆడ. కానీ బయట నుండి మరి మావాడు 3-4 రోజులు కనబడతలేడు, మరి ఇక్కడ ఉన్నాడని తెలిసిందంటే లేడు వెళ్ళిపోరు. ఇక అందులో భయంకరంగా కొడతారు. భయంకరంగా కొడతారు. ఇక కొట్టినోడు భవిష్యత్తులో అయితే సంసారానికి పనికిరాడు, పని చేసుకోవడానికి కూడా పనికిరాడు. ఆ తీరులో కొడతారు వాళ్ళు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న బాసులు ఎవరైతే ఉన్నారో ఈ టాస్క్ ఫోర్స్ వారికి కొంత అదుపు చేయండి. ఎందుకంటే వీళ్ళేం పట్టుకునేది ఉగ్రవాదులను పట్టుకోరు, మహా రౌడీలను తీసుకొచ్చేం పట్టుకోరు. ప్రభుత్వానికి ఎవరైతే థ్రెట్ అనిపిస్తారో, ప్రభుత్వం మీద ఎవరైతే విమర్శలు గుప్పిస్తారో గవాల మీదనే వీళ్ళు ఫోకస్ చేస్తారు. ఇంకా కొంతమంది రౌడీ షీటర్లను కూడా పట్టుకుంటారు, కాదంటలేదు. కానీ రౌడీ షీటర్లను కూడా పని చేయవలసింది ఎక్కడ? జైల్లో పని చేయాలి, తీసుకుపోయి జైల్లో బంధించాలి. మీరు కొట్టి చంపడం ఏంది? కాబట్టి ఈ హెచ్ఆర్సీ వాళ్ళు కావచ్చు, మానవ హక్కుల సంఘాలు కావచ్చు, లేకపోతే ఈ కోర్టు వారు కావచ్చు, ఇప్పుడు చెప్తున్న ఎస్ఓటీల మీద కావచ్చు, టాస్క్ ఫోర్స్ టీంల మీద కావచ్చు ఒక నిఘా వేయవలసిన అవసరం ఉన్నది. ఈ టాస్క్ ఫోర్స్లో పనిచేసే సిబ్బంది ఆలోచనలు చాలా క్రూరంగా ఉంటాయి. క్రూరంగా కొట్టడమే అంటే వాళ్ళు జాబుల్లో ఎక్కిందే ఇతరులను కొట్టి సంతోషపడడానికి, కొట్టినందుకే వాళ్ళకు శాలరీలు ఇస్తున్నారు అనే ఆలోచనలో ఉంటారు వాళ్ళు. నేను జడ్జి గారికి చెప్పినా, నన్ను జడ్జి గారు అడిగిన మిమ్మల్ని కొట్టినా అంటే నన్ను కొట్టలేదు మేడం అని. కొడితే మాత్రం ఖచ్చితంగా చెప్పేటోండి, 100% చెప్పేటోండి. నన్ను చేయి బట్టి ఇట్లా గుంజుదనే చెప్పిన. జడ్జి గారు చివాట్లు పెట్టిండు, నా చేయి బట్టి ఇట్లా గట్టి గుంజినాయన. కాబట్టి ఈ ఎస్ఓటీలకు సంబంధించి
దయచేసి న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి. మనిషిని ఎప్పుడు పట్టుకుంటారు, ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు, కోర్టుకు ఎప్పుడు సబ్మిట్ చేస్తారు, ఇది చాలా ముఖ్యమైనది. 24 గంటల్లోపు పట్టుకున్న వ్యక్తిని కోర్టుకు సబ్మిట్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే 4-5 రోజులు ఈ టాస్క్ ఫోర్స్ టీంలు అలానే ఉంచుకుంటాయి. అసలు వాళ్ళకి ఇంటరాగేషన్ చేసే అవకాశం లేదు, కానీ ఇంటరాగేషన్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అయినాక రిమాండ్ రిపోర్ట్ వచ్చినాక ఓ రోజు తీసుకొస్తారు దర్యాప్తు కోసం అని, అది చేయరు, ముందు కొడతారు వీళ్ళు. కాబట్టి న్యాయస్థానాలు వీటి మీద ఓ ఆలోచన చేసి వాళ్ళ ఆగడాలను తగ్గించాలి.